సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోమండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 2.5 లక్షల జరిమానా విధించారు. 28 సంవత్సరాలుగా న్యాయం కోసం నిరీక్షిస్తున్న బాధితులు దళిత సంఘాలకు చివరికి న్యాయం జరిగిందంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు నుండి తెలుసుకుందాం. అప్పారావు, ఎట్టకేలకు దళిత యువకులకు న్యాయం జరిగిందంటూ ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి మొత్తంగా ఈ కేసు తీర్పులో ఏముంది? నవి ఎట్టకేలకు పాపం పండిందనే చెప్పాలి. దాదాపు 28 ఏళ్ల తర్వాత శిరోముండనానికి గురైన దళిత యువకులకి న్యాయం ఎట్టకేలకు లభించింది. దాదాపు ఇప్పటి వరకు 150 సార్లకు పైగా ఈ కేసు 28 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి బాధితులు తీవ్ర ఆవేదన ఆగ్రహంగా ఉన్న సమయంలో ఎట్టకేలకు విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ కోర్టుకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పు వినియోగించింది. ప్రధానంగా చూస్తే ఏదైతే శిరోముండన కేసుకు సంబంధించి A1గా ఉన్న ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకి ప్రత్యేక న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధిస్తూ కాసేపటి కింద ఉత్తర్వులు జారీ చేసింది. అదే కాకుండా మరొక కేసుకు సంబంధించి ఇంకొక 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇది కాకుండా మరొక 2.5 లక్షలు కూడా జరిమానా విధిస్తున్నట్టు తీర్పులో కోర్టు పేర్కొంది. ప్రస్తుతం అయితే ఏదైతే ప్రధాన నిందితుడుగా ఉన్న A1 అయిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వారి రకంగా చూస్తుంటే 1996 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన 5 దళితులకు చిత్రహింసలు గురి చేసి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా ఎస్పీ ఆదిత్య త్రిపాఠి నేరుగా వెంకటాయపాలెం గ్రామానికి వెళ్లి ప్రత్యేకంగా కేసు కూడా నమోదు చేశారు. ప్రధానంగా చూస్తుంటే శిరోముండనం బాధితులకు సంబంధించి 5 పేర్లను అప్పట్లో గుర్తించారు. వీరిలో ప్రస్తుతం అయితే పువ్వుల వెంకటరమణ అనే బాధితుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఈ కేసుకు సంబంధించి ప్రధాన ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి దాదాపు 87 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం 24 మందిని పోలీసులు సాక్షులుగా గుర్తించారు. అయితే 28 ఏళ్ల నుంచి కేసు నలుగుతున్న నేపథ్యంలో 24 మంది సాక్షుల్లో ఇప్పటి వరకు దాదాపు 11 మంది వివిధ కారణాలతో చనిపోయారు. అయితే ఈ కేసుకు సంబంధించి అప్పట్లో తోట త్రిమూర్తుల ప్రమేయం లేదని చెప్పి కొట్టివేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి బాధితుల తరఫున హైకోర్టుకి అప్పట్లో కోర్టుకి పిటిషన్ వేయడంతో తిరిగి మళ్ళీ తోట త్రిమూర్తులు కూడా బాధ్యతలుగా చేశారు. ఆ తర్వాత నుంచి కూడా దాదాపు 2015లో కేసు దాదాపు నిర్వీర్యం అయిపోతుందన్న సమయంలో బొజ్జా తారకం మాందమస్తు రిట్ వేసి కేసు మళ్ళీ రీఓపెన్ చేయించారు. ఈ నేపథ్యంలో విశాఖ ప్రత్యేక కోర్టులు అప్పటి నుంచి వాదనలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే 2019 నాటికే ఈ కేసు 146 సార్లు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో 28 ఏళ్లుగా బాధితులు తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన తీర్పు వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ప్రస్తుతం ఈయన మండపేట వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఈయన జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి, అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఈ తదుపరి ఏం చేయబోతారనేది కొంత ఆసక్తిగా ఉందనే చెప్పాలి. మరో పక్క చూస్తే అటు వైసీపీ కూడా ఏదైతే దళితుల మీద ఈ 5 ఏళ్లలో విపరీతమైన దాడులు జరిగాయో దానికి ససాక్ష్యంగా ఇప్పుడు తోట త్రిమూర్తులపై కూడా దళితులు శిరోముండనం జరిగిన కేసులో ఏదైతే తీర్పు వచ్చిన నేపథ్యంలో అధికార వైసీపీ కూడా ఎన్నికల ముందు పెద్ద చెంపదెబ్బనే భావించాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బాధితులకు న్యాయం జరిగిందని చెప్పి దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా ఒక్కటైతే కాసేపటి కిందకే ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారాంలో ప్రత్యేక పోలీసులు కూడా బలగాలు మోహరించాయి. తీర్పు నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతో కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇదంతా ఒక్కటైతే
ప్రస్తుతం రామచంద్రపురంలో ఉన్న ప్రస్తుత ఎంపీ వైసీపీ ఎంపీ బోస్ కూడా ఈ కేసుకు సంబంధించి 2 ఏళ్ల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన తోట త్రిమూర్తులు అధికారులు గాని అధికార వ్యవస్థలు గాని తనకు పలుకుబడితో వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఈ కేసు విచారణకు రాకుండా తీర్పు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా అప్పట్లో వైసీపీలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా చేయడంతో అటు వైసీపీలో కూడా ఒక రకంగా పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి. అదే తాజా పరిణామాలతో మాత్రం అటు వైసీపీ కానీ తోట త్రిమూర్తులు కానీ పెద్ద రాజకీయంగా ఎదురు దెబ్బ జరిగిందని చెప్పాలి. నవీన్, థ్యాంక్ యూ.